ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక అద్భుతాన్ని ఆశిస్తున్నాం మనం, ఒక ఆశ్చర్యకారాన్ని ఆశిస్తున్నాం మనం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వాడంటే, ఆయన మనలను ఉన్నతమైన ఉద్దేశాలతో పరిపాలన చేయవాడని గుర్తించాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇలాంటి అవగాహన మనలో ఉందా? మన దేవుడు సర్వలోకనాథుడు. ఆమేన్. ఆయన ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకో పరిమితమైన వాడు కాదు. ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో పరిమితమైనవాడు కాదు యేసు ప్రభు. చాలామంది తెలియక ఈ రోజుల్లో దేశానికి ఒక దేవుణ్ణి పంచుతున్నారు, కులానికి ఒక దేవుణ్ణి పంచేసుకున్నారు, మతానికి ఒక దేవుణ్ణి పంచేశారు. యేసు ప్రభు అంటే కేవలం ఆయన క్రైస్తవులకే దేవుడు, ప్రపంచంలో ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి ఆయన దేవుడు కాదన్నట్టుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా విడ్డూరం ఏంటంటే, కొంతమంది కొన్ని రకాలైన మత వ్యవస్థలకు నాయకులుగా లేదంటే గురువులుగా పిలువబడుతున్న వాళ్ళు కనీస అవగాహన లేకుండా మాట్లాడే మాటలు ఈ రోజున వాట్సాప్లో, యూట్యూబ్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. యేసు ప్రభు అనే ఆ దేవునికి మనం ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే ప్రార్థన చేయాలి, యెరూషలేములో మాత్రమే ఆయన నామం పేరిట ప్రార్థన చేయాలి, ఇటలీలో మాత్రమే, వాటికన్ సిటీలో మాత్రమే యేసు ప్రభుకు ప్రార్థన చేయాలి. ఇంకెక్కడా కూడా యేసు ప్రభు పనిచేయడు, ఇంకెక్కడా కూడా ఆయన యాక్టివ్గా ఉండడు. ఒక్క యెరూషలేములోనే, ఇటలీలోనే, వాటికన్లోనే యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన అక్కడ వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తాడు. ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడ ఆయన పేరు పలికితే యేసు ప్రభు స్పందించడు అన్నట్టుగా కొంతమంది చాలా విడ్డూరమైన వ్యాఖ్యలు వినేవాళ్ళు ఉన్నారని చెప్పేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది తయారు ఈ రోజుల్లో. దేవుని గురించిన సరైన అవగాహన, కనీస అవగాహన లేని అపరిపక్వమైన మాటలు ఇవన్నీ కూడా. దేవుడు అంటే అర్థం తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు. అసలు దేవుడు అంటే అర్థం ఏంటంటే సర్వాన్ని పరిపాలన చేయువాడు. ఆయన ఒక మతానికో, కులానికో, ప్రాంతానికో, జాతికో పరిమితం అయిపోతే ఆయన దేవుడు కాదు. వీ కెనాట్ లిమిట్ గాడ్ అండ్ హిస్ ట్రాన్సెండెన్స్. దేవుని యొక్క ఉన్నతమైన అనుభవాలు మనం ఎప్పుడూ కూడా ఒక పర్టికులర్ ప్రాంతానికో, కొంతమంది ప్రజలకో ఎప్పుడు కూడా మనం ఆయన పరిమితం చేయలేం. అందును బట్టి లేఖనం సెలవిస్తూ ఉంది, అవర్ గాడ్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ది ఎర్త్. సర్వలోకంలో ఉన్న ప్రతి మనుషులకి కూడా దేవుడు ప్రభువుగా ఉండాలనే, నాయకుడిగా ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను పరిపాలన చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన సర్వలోకనాథుడు అనే మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యం గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం చదివితే అక్కడ చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో పొందుపరిచారు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 and verse 24. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. నాథా. ఎలా మొర్రపెట్టారంటే వాళ్ళు ఏ పదం వాడారు అక్కడ? నాథా అనే పదం వాడబడ. నాథా అనే పదం. నీవు ఆకాశ